ఓం శాంతి. డిసెంబర్ మాసంలోనే పత్రపుష్పంలో వచ్చినటువంటి త్రిమూర్తి దాదీల యొక్క క్లాసుల్లో భాగంగా ఈరోజు మొట్టమొదట మనము గుల్జార్ దాదీ క్లాస్ అంటే గుల్జార్ దాదీ గారి అమూల్య మహావాక్యాలు అమృత వచనాలని విందాము. ఈ క్లాస్ని దాదీ గారు 14/11/2008 2008వ సంవత్సరము 14 నవంబర్న చేయించటం జరిగింది. ఈ క్లాస్ యొక్క సారం ఏంటంటే, लास्ट सो फास्ट जाना है तो हमारी हर एक्टिविटी एक बाबा की तरफ सबका अटेंशन खिंचवाए. లాస్ట్ తో ఫాస్ట్ వెళ్ళాలి అని అంటే మన యొక్క ప్రతి కర్మ ప్రతి యాక్టివిటీ కూడా ఒక బాబా వైపు అందరి యొక్క అటెన్షన్ని జోడించాలి. అలా అవ్వాలన్నమాట. అప్పుడు లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము. ओम शांति शब्द यह भी एक शिव मंत्र है, क्योंकि कोई भी समस्या आ जाती है तो ओम शांति के महामंत्र से सहज पार कर लेते हैं. क्योंकि अभी समय तो कलयुग के अंत का चल रहा है, तो ऐसे समय अगर ओम शांति का महामंत्र अर्थ से याद करेंगे तो सहज समाधान मिल जाएगा. దాది అంటున్నారు, ఓం శాంతి అనేటువంటి శబ్దము ఒక శివ మంత్రము. ఎందుకంటే ఏ సమస్య కానీ వచ్చిందంటే ఓం శాంతి యొక్క మహామంత్రము సహజంగా దాన్ని దూరం చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం అయితే కలియుగం యొక్క అంతిమ సమయం నడుస్తుంది. ఇలాంటి సమయంలో ఒకవేళ ఓం శాంతి యొక్క మహామంత్ర అర్థాన్ని గుర్తు చేశారనుకోండి, దాంతో సహజంగా సమాధానం అనేటువంటిది లభిస్తుంది. एक होता है मंत्र की रीति से कहना, दूसरा होता है अर्थ में टिकना. రెండు అర్థాలు, రెండు విధులు. ఒకటి కేవలం మంత్రంలాగా జపించటము, ఓం శాంతి ఓం శాంతి ఇట్లా చెప్పడము. రెండోది ఆ మంత్రం యొక్క అర్థంలో ఆ మంత్రం యొక్క స్థితిలో స్థితం అవ్వటం. तो ओम शांति में 3 बातें आती है. एक तो मैं आत्मा शांत स्वरूप हूँ, दूसरी बात मुझे आत्मा का बाप शांति का सागर है, शांति का दाता है, और तीसरी बात हम आत्माओं का घर शांति धाम है. దాది ఏమంటున్నారంటే, కాబట్టి ఈ ఓం శాంతి అనేటువంటి శబ్దంలో 3 విషయాలు ఉన్నాయి. ఏంటి? నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని, ఇది మొదటి అర్థము. రెండోది నేను ఆత్మను, నా తండ్రి బాబా శాంతి సాగరుడు, శాంతి దాత ఉన్నారు. మూడో మాట, మనమందరము ఆత్మల యొక్క ఇల్లు శాంతిధామము. ఉసే శాంతిధామ్ కహో, నిర్వాణ ధామ్ అథవా ముక్తిధామ్ కహో. దాన్ని శాంతిధామం అని అనొచ్చు, ముక్తిధామము, నిర్వాణధామము ఏమైనా అనొచ్చు. तो ओम शांति अर्थ से सोचो तो शांति स्वरूप हो जाएंगे, क्योंकि आत्मा भी शांत, बाप भी शांत, और घर भी हमारा शांति धाम. కాబట్టి ఓం శాంతి అర్థాన్ని ఆలోచించినట్లయితే శాంత స్వరూపులుగా అయిపోతారు. ఎందుకంటే ఆత్మ కూడా శాంతినే, తండ్రి కూడా శాంతి, ఇల్లు కూడా శాంతిధామము. సోచనా అలగ్ చీజ్ హై, లేకిన్ స్వరూప్ బననా और చీజ్ హై. కేవలం ఆలోచించడం, నేను శాంత స్వరూపాత్మను, తండ్రి శాంతి సాగరుడు, నా ఇల్లు శాంతిధామం, ఇలా ఆలోచించడం కాదు. అది ఒక విషయము, కానీ ఆ అర్థంలో ఆ స్థితిలో స్థితం అవ్వాలి. तो आजकल बाबा यही सब बच्चों को इशारा दे रहा है कि अब समय की रफ्तार तेज है. तो समय प्रमाण पुरुषार्थ की रफ्तार भी तेज है. ఈ రోజుల్లో బాబా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా సైగ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమయం యొక్క ఫాస్ట్నెస్ చాలా ఫాస్ట్గా వెళ్తోంది, గతి అనేటువంటిది చాలా ఫాస్ట్గా వెళ్తోంది. మరి ఎంతైతే సమయం చాలా ఫాస్ట్గా వెళ్తోందో మీ పురుషార్థం యొక్క గతి కూడా అలాగే ఉందా అని అడుగుతున్నారు దాది. तो बाबा कहता है, सेकंड में मन का कंट्रोल हो जाए, जहाँ चाहे जब चाहे वहाँ मन उसी तरफ लग जाए. కాబట్టి బాబా ఏమంటారంటే, సెకండ్లో మనస్సు యొక్క కంట్రోల్ జరగాలి. ఇక్కడ కావాలంటే, ఎప్పుడు కావాలంటే ఆ సమయంలో మనస్సు అనేటువంటిది నిమగ్నం అవ్వాలి. मन मना भव का मंत्र जो है वो हमें बाबा फिर से याद दिला रहे हैं कि मन कंट्रोल में है.
మన్మనాభవ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది బాబా మళ్ళీ మనకి గుర్తు చెప్పిస్తున్నారు. మీ మనస్సు అనేటువంటిది కంట్రోల్లో ఉందా. मेडिटेशन का मतलब भी है मन को परमात्मा के तरफ लगाओ, तो मन व्यर्थ संकल्प नहीं करेगा, मन यहाँ वहाँ भागेगा नहीं, बाबा के पास बाबा की याद में रहेगा. यही तो योग है, यही మన్మనాభవ్ है. మరి దాది అంటున్నారు మెడిటేషన్ అంటే యోగం యొక్క అర్థం ఏంటంటే మనస్సుని పరమాత్మ వైపు ఉంచటము. మరియు మనస్సు వ్యర్థ సంకల్పాలప్పుడు చేయదు. మనస్సు ఎందుకంటే ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది, బాబా స్మృతిలో ఉండదు. మన్మనాభవ స్థితిలో ఉండటమే योगमु अंटुन्नारु. तो चेक करो बाबा के हम बच्चों में जो शुभ आशा है कि मेरा एक एक बच्चा राजा बन जाए. अगर मन के वश है तो राजा तो नहीं कहेंगे. మరి చెక్ చేసుకోండి. బాబా యొక్క నేను బిడ్డను బాబా ఏమనుకుంటారు, నా యొక్క ఒక్కొక్క బిడ్డ రాజా బచ్చాగా ఉండాలి అని అంటారు. మరి మనస్సుకి కంట్రోల్ లేకుండా మనస్సుకు వశమైపోయారనుకోండి, మరి రాజా పిల్లలుగా ఎలా అవుతారు. स्वराज्य अधिकारी सो विश्व राज्य अधिकारी बाबा हमें बनाना चाहता है. స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారులుగా నా పిల్లలు కావాలి, అలా నేను తయారు చేయాలని బాబా అనుకుంటారు. इसके लिए ब्रह्मा बाबा ने भी कितना पुरुषार्थ करके अटेंशन दिया है अपने ऊपर, तब जाके ऐसा बने. మరి ఈ విషయం గురించి బ్రహ్మా బాబా కూడా ఎంత పురుషార్థం చేశారు స్వరాజ్యాధికారిగా కావడానికి. అప్పుడు విశ్వరాజ్యాధికారిగా అవుతారు. మరి అప్పుడే కదా బాబా ఇంత పురుషార్థము శ్రమ చేసినందుకు అప్పుడు వెళ్ళి అలా ఎలా అయ్యారో అలా అయ్యారు ఇప్పుడు. तो अभी अच्छी तरह से अपने मन को ऑर्डर प्रमाण रख, समय की रफ्तार प्रमाण तीव्र पुरुषार्थ करना है. కాబట్టి ఇప్పుడే మన మనస్సుని ఆర్డర్ ప్రమాణంగా ఉంచి సమయం యొక్క గతి ప్రమాణంగా తీవ్ర పురుషార్థం చెయ్యాలి. हम कर्म योगी है तो कर्म करते भी परमात्मा की याद हो, क्योंकि परमात्मा की याद में कर्म करने से उनकी शक्ति मिलने से वो कर्म और ही श्रेष्ठ हो जाता है. ఇంకా దాది అంటున్నారు మనం కర్మయోగిలు ఉన్నాము, కర్మ చేస్తూ పరమాత్ముడి యొక్క స్మృతి. ఎందుకంటే పరమాత్ముడి యొక్క స్మృతిలో కర్మ చేయడం వల్ల శక్తి లభిస్తుంది మరియు కర్మలు కూడా శ్రేష్టంగా అవుతాయి. तो खाते पीते चलते फिरते मैं आत्मा इस शरीर से न्यारी हूँ, यह स्मृति स्वरूप है या नहीं, यह हमें ही चेकिंग करना होगा. మరి తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను ఈ శరీరం నుండి అతీతంగా ఉన్నాను, ఇది స్మృతి స్వరూపంగా ఉంటుందా లేదా, ఇది మనము చెక్ చేసుకోవాలి. శరీర్ కా భాన్ ఖీంచే నహీ, మన్ కే ఊపర్ అధికార్ హో. శరీరం యొక్క భానం అనేటువంటిది మనకు లాగకూడదు, అంటే మనస్సు పైన కంట్రోల్ ఉండాలి. మన్ జీతే జగజ్జీత్ అంటారు, మనస్సుని జయించిన వారు జగత్తుని జయించిన వారు అవుతారని అంటారు. तो इतना कंट्रोल हमारा इन स्थूल कर्मेंद्रियों के साथ सूक्ष्म मन बुद्धि और संस्कार के ऊपर भी हो. కాబట్టి దాది అంటున్నారు ఎంత కంట్రోల్ ఉండాలి అని అంటే స్థూలమైన కర్మేంద్రియాలు నోరు ముక్కు కన్ను చేతులు కాళ్ళు చెవులు వీటన్నిటిపైన అయితే కంట్రోల్ ఉంది, కానీ దీంతోపాటు సూక్ష్మమైనటువంటి కర్మేంద్రియాలైన మనస్సు బుద్ధి సంస్కారాలపైన కూడా ఉందా. బాబా कहते अभी इस पुरुषार्थ की गति को फास्ट करो. కాబట్టి బాబా ఏమంటారు, ఇప్పుడు మీ యొక్క పురుషార్థం యొక్క గతి వేగవంతంగా చేయండి. चल रहे हैं कर रहे हैं यह तो ठीक है, परंतु समय के प्रमाण अभी अपनी गति को चेक करना है कि चल रहे हैं या उड़ रहे हैं. నడుస్తూ ఉన్నాంలే చేస్తూ ఉన్నాంలే ఓకే పర్వాలేదు, కానీ సమయం అనుసారంగా ఇప్పుడు మన యొక్క గతి అంటే మన యొక్క తీవ్రత చెక్ చేసుకోవాలి. నడుస్తూ ఉన్నామా లేదు ఎగురుతూ ఉన్నామా అని. उड़ने के समय अगर कोई चले तो पहुँचेंगे कब. మరి ఎగిరే టైంలో ఎవరైనా కింద నడుస్తూ ఉన్నారు చిన్నగా అంటే ఎప్పుడు చేరగలుగుతారు. ఎగిరితే చేరుకోవడం కష్టంగా ఉన్నప్పుడు నడిస్తే చేరగలుగుతారా. इसलिए बाबा कहता है अपने ऊपर अटेंशन को भी अंडरलाइन करो, तब समान बन साथ चल सकेंगे.
అందువల్లనే బాబా అంటారు, మీ పైన అటెన్షన్ పెట్టి అండర్లైన్ చేయండి, అప్పుడు సమానంగా అయి తోడు వెళ్ళగలుగుతారు. यहाँ मधुबन में आते भी इसलिए है कि हम स्वयं को रिफ्रेश कर बाप समान बनने के पुरुषार्थ की गति को तीव्र बनावे. మనము మధుబన్కి ఎందుకు వెళ్తాము, మధుబనకు కూడా ఎందుకు వెళ్తామంటే స్వయాన్ని రిఫ్రెష్ చేసుకుని బాబా సమానంగా అయ్యేటువంటి పురుషార్థాన్ని తీవ్ర వేగం చేసుకుందామని వెళ్తాము. क्योंकि यहाँ वायुमंडल की बहुत मदद, इसलिए यहाँ जो जितना कमाई करना चाहो उतनी कर सकते हो, यानी थोड़े दिन में पुरुषार्थ ज़्यादा कर सकते हो. इसके लिए एक एक सेकंड को सफल करते जाओ. దాది అంటున్నారు, అంటే ఇక్కడ ఎందుకు వస్తాము, మనం రిఫ్రెష్ అయ్యి మన యొక్క పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకోవడము. ఎందువల్ల ఇక్కడ వాయుమండలము చాలా సహయోగం చేస్తుంది మనకి. శక్తిశాలి వాయుమండలంలో ఉండవల్ల వాయుమండలం మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత సంపాదన చేసుకోవాలో అంత చేసుకోవచ్చు, అంటే కొద్ది సమయంలో పురుషార్థం ఎక్కువ చేయగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కొక్క సెకండ్ని సఫలం చేసుకోవాలి. दूसरा, और कोई काम ही नहीं है, खाओ पियो और याद करो. మధుబన్లో ఒకటైతే రిఫ్రెష్ అవుతాము, వాతావరణం యొక్క ప్రభావంతో చాలా ఫాస్ట్గా మనం పురుషార్థం చేస్తాం. రెండోది, ఇంక ఇక్కడ ఏం పనే లేదు, తినండి తాగండి బాబా యొక్క స్మృతిలో ఉండండి అంతే. వాయుమండల్ మే సబ్ ఏక్ హీ ఏక్ హై, भले पुरुषार्थ की गति अलग अलग है, लेकिन यहाँ जो भी बैठे हैं अपने को सब बीके ही कहेंगे. వాయుమండలం అంతా ఒకటేగా ఉంది, భలే పురుషార్థం వేరువేరుగా చేయొచ్చు, కానీ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో అందరూ బీకేలే అనిపించుకుంటారు. अगर ऐसा ही वायुमंडल अपने घर में मन का वायुमंडल ऐसा ही बनाओ, फिर तो सदा के योगी बन जाएंगे. ఒకవేళ మధుబన్లో ఉండేలాంటి వాతావరణం మీ ఇంట్లో తయారు చేసుకోరనుకున్నారనుకోండి, వాయుమండలం అలా తయారైపోయిందనుకోండి, అప్పుడు సదా యోగిగా మీరు అయిపోతారు. जब बाबा ही हमारा संसार है तो संसार की सब प्राप्तियाँ प्राप्त हो जाती है, तो फिर बुद्धि को इधर उधर जाना आपे ही बंद हो जाता है. సో ఇంకా దాది అంటున్నారు, ఎప్పుడైతే బాబానే మన ప్రపంచము అని అనుకుంటామో మన ప్రపంచంలోనే సర్వప్రాప్తులు లభిస్తాయి. ఇంకా బుద్ధి అటు ఇటు భ్రమించడము స్వతహాగానే బంద్ అయిపోతుంది. बुद्धि में एक बाबा ही बाबा रहेगा तो सारा ही अटेंशन एक बाबा की तरफ ही रहेगा, तो टेंशन भी ख़त्म हो जाएगा, अटेंशन में प्राप्ति हो जाएगी. దాది అంటున్నారు, బుద్ధిలో ఒక్క బాబానే ఉండాలి, పూర్తి అటెన్షన్ ఒక్క బాబా వైపే ఉండాలి, అప్పుడు టెన్షన్ అంతా సమాప్తమైపోతుంది, అటెన్షన్ ప్రాప్తిస్తుంది. तो बाबा का हम बच्चों से कितना प्यार है जो सब बातें सहज कर रहे हैं, क्योंकि पीछे आने वालों को तो बहुत कम टाइम है, लेकिन बाबा का वरदान भी है कि कोई ना कोई लास्ट सो फास्ट जाएगा. దాది అంటున్నారు, బాబా యొక్క మనమందరము పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నాము, అన్ని విషయాలు సహజంగా చేసేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ తర్వాత వచ్చేటువంటి వారి కోసం చాలా సమయం తక్కువగా లభిస్తుంది, కానీ బాబా వారి కోసం వరదానం కూడా ఇచ్చారు. కొంతమంది వాళ్ళల్లో కూడా లాస్ట్ సో ఫాస్ట్, లేట్గా వచ్చినా కానీ ముందుకు వెళ్ళే పురుషార్థం చేస్తారు అని. हमारी हर एक्टिविटी सबको एक बाबा के तरफ ही अटेंशन दिलाए, उसके लिए कितना हमको पुरुषार्थ करना होगा. మరి మన యొక్క ప్రతి కర్మ, మన యొక్క ఒక్కొక్క యాక్టివిటీ అందరికీ బాబా వైపు అటెన్షన్ ఇప్పించాలి. దీనికోసం ఎంత మనము పురుషార్థం చేయాలి. सोचो, क्योंकि हमने भगवान को जाना माना और उनके बच्चे भी हैं, तो इतना बाबा का हमें प्यार मिला, इतनी बाबा से शिक्षाएं मिल रही है, उससे हमारा चेहरा कभी चिंतन में, कभी चिंता में, कभी टेंशन में ऐसा चेहरा नहीं होना चाहिए. ఇంకా దాది అంటున్నారు, ఆలోచించండి, భగవంతుడిని తెలుసుకున్నాము, అర్థం చేసుకున్నాము, వారి పిల్లలుగా అయ్యాము, అంత బాబా మనకి ప్రేమ లభించింది, బాబాతో ఇంత బాబా యొక్క శిక్షణలు కూడా మనకి లభిస్తున్నాయి. దాంతో మన యొక్క ముఖము ఎప్పుడూ చింతనతో కానీ, చింతతో కానీ, టెన్షన్లో కానీ
ఇలాంటి ముఖము ఉండాలా, ఉండకూడదు. బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారి మన ఖిలా హువా రుహానీ గులాబ్ ఐసా చహరా హో. బ్రహ్మకుమారి అంటే విరిసినటువంటి గులాబీ పుష్పంలాగా ఉండాలి ముఖము. చల్తే ఫిర్తే హమ్ ఖిలే హుయే గులాబ్ లగే, ఫరిష్తే లగే, ऐसा देख के कोई भी सोचेगा कि यह क्या है, यह कौन है. ఇలాంటి విరిసినటువంటి గులాబీ పుష్పం లాంటి ముఖం ఉంటే అందరికీ ఫరిష్తాగా అనిపిస్తాము. అప్పుడు అందరూ కూడా అడిగి ఆలోచిస్తారు, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడుంటారు అని. ऐसे अपने चेहरे और चलन से सेवा करने का चांस तो सभी को है. ఇలా వారి ముఖము మరియు నడవడికతో సేవ చేసేటువంటి ఛాన్స్ అయితే అందరికీ ఉంది. तो ऐसे अपना पुरुषार्थ करना, चलन हमारी ऐसी हो जो हम उड़ रहे हैं, यानी मन से हमारा मन बाबा के साथ उड़ रहा हो. మరి ఇలాంటి మన పురుషార్థం చేయాలి. నడుస్తూ ఉండటం కాదు, మనము ఎగురుతూ ఉండాలి. అంటే మనస్సు ద్వారా ఎగరాలి. అంటే బాబాకి తోడుగా ఎప్పుడు మన మనస్సు ఎగురుతూ ఉండాలి. इसके लिए जो भी करो फॉलो फादर. कुछ भी करना है उसके पहले यह सोचो బాబా ने क्या किया. మరి ఇలా అవ్వాలి, బాబా తోడు మనం ఎగురుతూ ఉండాలి అని అంటే ఎప్పుడు ఫాలో ఫాదర్గా ఉండండి. ఏది చేసినా చేసే కంటే ముందు ఆలోచించండి, బాబా ఏం చేస్తారు, బాబా ఎలా చేసేవారు. जो मैं कर रहा हूँ बाबा ने यह सोचा जो मैं सोच रही हूँ. मानो बोलना है तो बोलने से पहले सोचो बाबा ने यह ऐसा बोला. మరి ఏది చేసినా కానీ బాబా ఇలా చేసేవారా అని ఆలోచించండి. నేను ఎలా ఆలోచిస్తున్నాను, బాబా ఇలా ఆలోచించి చేసేవారు అనుకోండి. ఏమైనా మాట్లాడే ముందు కూడా ఆలోచించండి, బాబా ఇలా మాట్లాడతారా. ఫాలో కర్తే జావో బస్. ఇలా ఆలోచించి బాబా ఎలా చేస్తారో అలా చేయండి, అదే ఫాలో చేయడము. तो ऐसा पुरुषार्थ हमको करना है जो मन को हमने लक्ष्य दिया उसी लक्ष्य प्रमाण मेरा मन एकाग्र रहा या नहीं. కాబట్టి ఇలా పురుషార్థం మనం చేస్తూ చేస్తూ మనసుకి ఏదైతే లక్ష్యాన్ని ఇచ్చామో ఆ లక్ష్యం ప్రమాణంగా నా మనస్సు ఏకాగ్రమైందా లేదా, यह हमको अपने आप को చెక్ करना है. ఇలా మనస్సు ఏకాగ్రమైందా లేదా అనేటువంటిది మన మనస్సుని మనం చూసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మన మనస్సుని కంట్రోల్లో ఎలా తీసుకొని రావాలి అనేటువంటి మహావాక్యాలు. ఫస్ట్ రావాలి అంటే ఏ పురుషార్థం చేయాలి అనేది దాది చక్కగా వినిపించారు. మరి ఇలాగే ఈ వారం అంతా కూడా మనం పురుషార్థం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.